కాశీ బ్రో టీచర్ దగ్గర డబ్బులు వెళ్ళిపోతుంటే ఆధార్ గైస్. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. మన టీంలోకి, మన తొట్టి గ్యాంగ్లోకి అయితే ఒక కొత్త మెంబర్ రాబోతున్నాడు. సో గ్రాండ్ వెల్కమ్ అయితే చేస్తున్నాం. డీజేలు అది మొత్తం పెట్టేస్తున్నాం అనమాట. కాకపోతే మనోడు ఏం వద్దు బ్రో, సింపుల్గా వచ్చేస్తా అన్నాడు. సర్లే, బడ్జెట్ కూడా లేదు కాబట్టి మేము కూడా ఒప్పేసుకున్నాం ఒక్కసారికి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి మనం రూమ్కి వెళ్తున్నాం అనమాట. రూమ్కి వెళ్ళి మనల్ని రిసీవ్ చేసుకొని వెల్కమ్ చెప్తాం అసలు టీంలోకి. సో అక్కడికి వెళ్ళి ఆయనతో ఇంట్రడ్యూస్ చేపిస్తా. ఏ బ్రో? సో ఇప్పుడు డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో గైస్, మనోడికి 2 గుండెలు వండుతున్నాయి. అరే చిన్న కథ కదరా ఇదే. అరే రోజుకి చలి మెత్తిపూరిపోతుంది అబ్బాయా. సర్లే, చలితో నన్ను బండి తోలిచ్చి నేను బాధపడుతుంటే నవ్వుకుంటున్నాడు. కాదు ఫ్రెండ్స్, నేను చెప్పి అడిగా, బ్రో నేను తోలమంటావా అంటే లేదు అన్నాడు. నేను తోలుతా అన్నాడు. వెళ్తా అన్నాడు. ఇప్పుడు రావట్లేదా? మనోడు వచ్చేసాడంట, మన న్యూ కమ్మర్, మన టీంలో న్యూ మెంబర్ వచ్చాయని చెప్పాను కదా. మనోడు వచ్చి, బ్రో అడ్రస్ ఎత్తుక్కుంటున్నా బ్రో, అర్థం కావట్లేదు, వేరే ఏ ఇంట్లో దూరిపోమంటాం అంటున్నాడు. దూరమాకు బ్రో, మేము వస్తున్నాం, దూరమాకు బ్రో, వచ్చేస్తాం అని చెప్పాం. ఒక 5 minutesలో వెళ్ళిపోవాలన్నమాట అక్కడికి. ఏ బ్రో ఏదో పాట పాడు. పాట పాడే సమయం కాదు మిత్రమా. ఒక పాట పాడని ఇంకో పాట పాడేలా ఉన్నాడు. చలికి అమ్మో మామూలుగా వనకట్లేదు. బ్రో ఆపి బ్రో, నేను తోలుతాను. బ్రో అయితే ఒకటి ఒప్పుకోవట్లేదు. సరే, రూమ్కి వెళ్ళిన తర్వాత మనోడిని మీట్ చేసి మాట్లాడుకుందాం. సో అసలు ఈ ఎండ అంటున్నది, ఈ చల్లేంటో ఏంటో అర్థం కావట్లేదు. సో ఎందుకు ఇంత చలి పెంచారో ఏమో తెలియట్లేదు. సో చలిని తగ్గించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఏ బ్రో? చిన్నపిల్లలు స్కూల్కి ఎలా వెళ్తున్నారు, పెద్దవాళ్ళకి మాకే ఇలా ఉంటే. ఏ బ్రో? రీఫ్రిజిరేటర్లో ఏమంటారు బ్రో దాన్ని, లోపల ఉండేదాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది బ్రో ఇప్పుడు. అవును, మనోడైతే హుడ్డీ చేస్తాడు. తలపతి 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 తలపతి. సో చూద్దాం గైస్ ఏం జరిగిద్దో. చూద్దాం, మనోడికి మీట్ అవుదాం. ఓకేనా? స్టేట్యూ. హాయ్ ఫ్రెండ్స్. బ్రో సో మన కొత్త టీమ్మేట్ అనమాట, మన కొత్త టీమ్మేట్. మనోడి పేరు యశ్వంత్. సో మనతో పాటు జాయిన్ అయ్యాడు, యశ్వంత్ ధోని. సో మన టీంలో జాయిన్ అయ్యాడు అనమాట. సో మనతో పాటు షూట్లు చేస్తాడు, ఇంకా డైలీ మన వర్క్స్లో అయితే ఇన్వాల్వ్ అవుతాడు. సో బ్రో ఎందుకు వచ్చావు బ్రో అసలు మా టీంలోకి? అంటే మామూలుగా అడుగుతా, మామూలుగా అసలు రీజన్ ఏంటని అడుగుతున్నా. ఏముంది, డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో మనోడు కూడా మంచి ప్యాషన్ అనమాట మూవీస్ అంటే. మనోడు అంటే ప్రజెంట్ మనోడు డ్యాన్స్ సాక్రిఫైస్ చేసి వచ్చాడు, మనోడు క్రికెట్ సాక్రిఫైస్ చేసి వచ్చాడు. బ్రో నాకు డ్యాన్స్ నేర్పిస్తావు బ్రో? ఖచ్చితంగా బ్రో. వీళ్ళిద్దరు సాక్రిఫైస్ చేస్తే నేను మూవీ సాక్రిఫైస్ చేసి వచ్చిద్దేమో. సో ఓకే, ఎంత దూరం తీసుకెళ్తాడు చూద్దాం. ఈ చలి సాగొడతాం, లోపలికి వెళ్ళిపోతాం మనం. సో గైస్, ప్రసాద్ బ్రో మా కోసం ఏదో స్పెషల్ ఐటమ్ అయితే చేస్తున్నాడు. సో బ్రో ఏం చేస్తున్నావు బ్రో? చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, ఏం చేస్తున్నావు బ్రో? రాగి జావా వచ్చంట ఫ్రెండ్స్. పోనీలేంటి ఏదన్నా పెడుతున్నాడు. ఇప్పుడు డిస్కస్ చేస్తే అది కూడా పెట్టనంటాడు మనకెందుకు. సో బ్రో మనోడైతే ప్రసాద్ బ్రో రాగి జావా తాగడం కోసం కర్నూలు నుంచి వచ్చాడు. ఏ బ్రో తాగి వెళ్ళిపోదా? నైట్ రైడింగ్ బ్రో చూడు, నీ రాగి జావాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? రాగి జావా, కోడిగుడ్డు కూడా పెడుతున్నాడంట. సో బ్రో అలాగే ఎలా కోడిగుడ్డు పెడతారు కాబట్టి చికెన్ కూడా పెట్టే బ్రో. చికెన్ అంటే కష్టం బ్రో. సో చూడండి, ఇలా వండిద్ది అనమాట టీమ్మేట్స్తో. పాపం కష్టపడతారు, అందరు కష్టజీవులే. ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క పని చేయడు ఎవడు, ఇక్కడ రూమ్కి రాగానే ఇలా వదిలే బ్రో. నిన్నేమన్నంటే మళ్ళీ ఇప్పుడు రాగి జావా గుడ్డు 2 క్యాన్సిల్ అవుతాయి. నిన్నేమనుకోవద్దు, జాగ్రత్త చూసుకోవాలి. సో ఫ్రెండ్స్ అది తింటా మాట్లాడుకుందాం. ప్రసాద్ బ్రో ఏందయ్యా, మనోడు రాగి జావా అయితే చేశాడు ఫ్రెండ్స్. కోడిగుడ్డు, ఇది కోడిగుడ్డు. ఇది బ్రో అదిగో కోడిగుడ్డు రాగి జావా. జ్వరం వస్తే నాతో పని చేపిస్తున్నాడు. ఏం కాదు బ్రో, పని చేస్తే ఏంటంటే జ్వరం తగ్గిద్దంట, డాక్టర్ చెప్పాను నాకు. బ్రో పిక్కలు బ్రో. సో మాకు మందు అలవాటు లేదు కాబట్టి రాగి జావా అలవాటు చేసుకున్నాం.
సో వాటర్ కలుపు బ్రో, పెక్ కలుపు. వాటర్ కలిపి ఆల్రెడీ. సో తినేసిన తర్వాత మేము కొంచెం టీమ్ మీటింగ్ ఉందన్నమాట. మన కొత్త టీమ్మేట్తో ప్లాన్స్ డిస్కస్ చేయాలి. ఏంటి, ఎలా చేయాలి సినిమా అనేది, ఎలా వెళ్ళాలనేది మొత్తం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకా డైలీ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయో తీసి చూపిస్తూ ఉంటా. అంటే యాక్టివిటీస్ హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే అజాజ్ బ్రో వచ్చాడు. బ్రో ఏంటి బ్రో ఏం దాచుకుంటున్నావు? సో షూట్ ఉందంటే వచ్చాడు ఫ్రెండ్స్. ప్రసాద్ బ్రోతో షూట్ ఉందని చెప్పి వచ్చాడు. చాలా దూరం నుంచి వచ్చాడు. ఆ ఏరియా చెప్పను. థ్యాంక్ యూ. బోలరా ఖాళీ చూస్తే ఊరుకోదని చెప్పి అన్నాడు. గాయస్ టీ స్టాల్కి అయితే వచ్చేసాం. బ్రో ఏంటి సంగతి? ఏముంది బ్రో, బిస్కెట్ బాగుంది తినండి మీరు. యాక్చువల్లీ ఇప్పుడు టీ స్టాల్తో అజాజ్ బ్రో మాట్లాడాడు కాబట్టి సో ఒక బిస్కెట్ కాంప్లిమెంటరీ ఇచ్చారు మాకు. కాంప్లిమెంటరీ ఇచ్చాడు కాబట్టి డబ్బులు కట్టాలంట. అదేం కాంప్లిమెంటరీ? చూద్దాం డబ్బులు కట్టించుకుంటారా కట్టించుకోరా. అంటే మర్చిపోయాను గైస్, వేసా అనుకున్నా. ఇప్పుడు ఏంటంటే ముందే బిల్ చేసి వెళ్ళిపోతా. బిస్కెట్ సైలెంట్గా వెళ్ళిపోయేసరికి మనోడు అరిచాడు అనమాట. అంటే అనవకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఛానల్ పేరు చెప్పరా అని చెప్పి అన్నాడు. బిస్కెట్ కాంప్లిమెంటరీ ఇచ్చినందుకు డబ్బులు ఎక్కువ కొట్టాడు ఆసిఫ్ బ్రో. బిస్కెట్ ఒకటే బ్రో, అన్ని కాంప్లిమెంటరీ ఇవ్వాల. ఓకే గైస్ చూసారా గైస్, ఆసిఫ్ బ్రో డెడికేషన్. ఇక్కడికి వచ్చినా కానీ మైక్ వదల్లా. ఇట్స్ మై ఐడెంటిటీ. ఇట్స్ వాట్ ఐ యామ్. ఇట్స్ వాట్ ఐ డూ. హాయ్ చెప్పన్నా. బ్లాగ్ అన్నా, బ్లాగ్ హాయ్ చెప్పన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆసిఫ్ యాక్ట్స్. ఆసిఫ్ యాక్ట్స్ అండ్ యాక్ట్స్ అండ్ ఆల్సో ఆసిఫ్ డ్రామాస్. ఆల్సో ఆసిఫ్ డ్రామాస్. నేనే ఆసిఫ్. మ్యాన్ బాగైతే ఇక్కడతో అంతరాయం. ఆసిఫ్ బ్రో ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ మేము ఏది ఆసిఫ్ బ్రో బ్రో సారీ బ్రో అటెంప్ట్ చేస్తానా. ఆసిఫ్ బ్రో డ్రాప్ చేసి వెళ్ళిపోతాం మేము. డ్రాప్ చేస్తే నేను స్క్రిప్ట్ వరకు కూర్చుంటా ఆకాశం వల్ల. నా యూట్యూబ్ ఛానల్ అన్న. తర్వాత మనోడు వస్తాడు. మనోడితో షూట్ ఉంది ప్రసాద్కి. ప్రసాద్ షూట్ కంప్లీట్ ఇక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి లాగ్ మళ్ళీ మనోడు ఫుల్ బిజీ అనమాట. మేమన్నా ఖాళీగా ఉంటాం కదా, మనోడు ఉన్నాడు. సో గాయస్ రూమ్కి అయితే వచ్చేసాను. సో ప్రసాద్ బ్రోను అజాజ్ షూటింగ్ చేసుకుని వచ్చారు. జస్ట్ షూట్ కంప్లీట్ అయింది మాది. బ్రో ఎలా జరిగింది షూట్? బాగా జరిగింది గైస్. సో మన కంటెంట్ ఆలోచించా కదా, మనది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కంటెంట్. యశ్వంత్ బ్రో అయితే రెడీ అయిపోయి ఉన్నాడు. సో ఫుడ్ పెట్టారు, రండి చూపిస్తా. ఎవరు పెట్టారు ఫుడ్? నేను ఫుడ్ పెట్టా వీళ్ళందరి కోసం. ఎందుకంటే అసలు అన్నదానం అనేది చాలా గొప్పదన్నమాట. అసలు ఇప్పుడు వచ్చాడు ఫస్ట్ నుంచి ఇక మొత్తం ప్రిపేర్ చేసి ఉన్నా నేను. ఏ బ్రో నిజం చెప్పు బ్రో, ఆడియన్స్ నిజం చెప్పు. నిజమే చెప్తున్నా బ్రో, సరిగ్గా చెప్పు బ్రో. మనోడు పెట్టాడు, కాకపోతే అన్నదానం నేను చేస్తున్నా బ్రో. సరే ఇదంతా చూసింది ఫస్ట్ నుంచి ఉన్నది అజాజ్ బ్రో. బ్రో యశ్వంత్ బ్రో కూడా ఉన్నాడు. బ్రో చెప్పు బ్రో, ఎవరు పెట్టారు? అది ఇవన్నీ మొత్తం అబద్ధాలు నేర్చుకుంటున్నాడు. మొత్తం క్రెడిట్ కొట్టేద్దామని చివరికి క్లైమాక్స్. అందరు నా మీద బాగా ఓకే బ్రో, మేము కష్టపడేది నీ గురించే కదా బ్రో. నేను కష్టపడేది మీ గురించేగా. ఆపు, ఇంకా ఎవరు కష్టం వాళ్ళది. చూడండి కష్టపడేది అంటే స్పెషల్ నా కోసం కష్టపడుతున్నాడు. నువ్వు తినవేంటి? నేను కూడా తింటా బ్రో. కర్రీస్ ఏంటి? కర్రీస్ చూపి ఒక్క నిమిషం. యాక్చువల్లీ సాంబార్ బ్రోకి చాలా ఇష్టం. అజాజ్ బ్రో అయితే ఓన్లీ కోడిగుడ్డు ఉంటేనే తింటానని చెప్పాడు కాబట్టి 4 కోడిగుడ్లు తీసుకొని వచ్చా. ఇదే దీని ప్లాస్టర్ వేసారు, కొంచెం ఒంట్లో బాగాలేదు, దీనికి దెబ్బ తగిలింది. ఓకే పప్పు లీక్ అవుతుందని చెప్పి బ్యాండేజ్ చేసి అది ఏంటి అజాజ్ బ్రో ఇందాలు అడిగాడు అనమాట, పప్పుకి బొక్క పడిందంటే అంటే సరే ఆగా ప్లాస్టర్ వేసి ఇస్తామని చెప్పింది. కాదు ఎలా తీసేస్తాం, ఎందుకు ఇప్పించారు? టైం అయితే 3 అయిపోతుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఇప్పుడు రైస్ అయితే కుక్ అవుతుంది. తినేసిన తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఒక వీడియో ఎడిటింగ్ ఉంది. మరోడేమో కొంచెం తమ్నీల్ అవన్నీ వర్క్స్ ఉన్నాయి, అంతా కంప్లీట్ చేసుకొని ఇవాళ వ్లాగ్ అయితే వచ్చేసిద్ది మీకు రెడీగా ఉంది. యా సో గైస్ రూమ్కి అయితే వచ్చేసాం. బ్రో అయితే ఏం చేస్తున్నాడు ఒకసారి చూపిస్తాను.
బ్రో అయితే చక్కగా కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటున్నాడు బ్రో. సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇంకా పూర్తి అయిపోయింది. సో ఎడిటింగ్ రేపటి ఒక లాంగ్ వీడియోకి ఎడిటింగ్ చేసుకుంటున్నా. సో ఇవాళ అయితే స్క్రిప్ట్ వర్క్ చేసాం, ఆలోచించాం, తర్వాత మనోడు వస్తే రిసీవ్ చేసుకున్నాం, తర్వాత మన ప్లాన్ ఫ్యూచర్లో ఏం చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ అన్ని ప్లాన్స్ డిస్కస్ చేసుకున్నాం. సో మళ్ళీ రేపటి వ్లాగ్లో ఫ్రెష్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.